ఈరోజు శ్రీనివాస్ మరి గారు ఈ దేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా, రాష్ట్రంలో సోషల్ మీడియా, ఇప్పుడే మా మిత్రులు, మా శ్రేయభిలాషి మాజీ ఎమ్మెల్యే గారు, మినరల్ కార్పొరేషన్ చైర్మన్, నా చిరకాల మిత్రుడు, ఎప్పుడు చట్టసభలో ఉండాలనుకున్న దేవుడి దయతో ఇద్దరం ఒకసారి చట్టసభలో వచ్చాము. నేను మంత్రిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నిన్నాను, శాసన మండలి సభ్యుడిగా, అంటే మంచి వక్త, మంచి సబ్జెక్ట్ మా దయాకర్ అన్న ఇస్ వెరీ గ్రేట్ పర్సన్. వేదిక పైనటువంటి మా మిత్రులు చాలామంది, వాళ్ళ నేమ్స్ ఎక్కువ తెలియదు, మా సంతోష్ అండ్ మా సుభాష్, ఇంకా ముందు కూర్చున్నటువంటి భద్ర గారు, గౌరవనీయులు పెద్దలు ఇక్కడ అందశ్రీ గారు, చాలా గొప్ప కవి వారు ఉన్నారు. చాలామంది ముందు కూర్చున్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. నేను మినిస్టర్గా 25 days నుంచి చార్జ్ తీసుకొని సోషల్ వెల్ఫేర్ అండ్ మైనారిటీ వెల్ఫేర్, గిరిజన శాఖ అండ్ డిజబుల్, ఓల్డ్ ఏజ్ అన్నీ కూడా ఒక కీలకమైన 5 శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చినారు. షెడ్యూల్ క్యాస్ట్ ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాడిగా ఇలా సోషల్ మీడియాకి సంబంధించిన విషయం లోపల ఒక చిన్న ఉదాహరణ చెప్పగలుగుతున్నాను నాకున్నట్టు ఎక్స్పీరియన్స్లో. అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే అనే ఒకటి ఢిల్లీలోకి సంబంధించిన ఒక అంశం లోపల కొన్ని సంవత్సరాల కింద సోషల్ మీడియా ద్వారా ఢిల్లీకి సంబంధించినటువంటి నిర్భయ ఒక కేసు విషయంలో ఢిల్లీలో ఒక చిన్న సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే వేలాది మంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క జరిగిన సంఘటన మీద పెద్ద ఎత్తున నిరసన కానీ, ప్రొటెక్షన్ కానీ, అక్కడ ఉన్నటువంటి అనేక సందర్భంలో పోరాటం చేసినటువంటి యువత ఓన్లీ సోషల్ మీడియాతోనే దేశాన్ని అంతా కూడా అటెన్షన్ డైవర్ట్ చేసినారు. ఆ యొక్క ఇష్యూ మీద ఎవరైతే అక్కడ సోదరి మీద జరిగిన సంఘటన, ఆ నిర్భయ సంఘటన విషయం లోపల సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, అక్కడ ఢిల్లీ ప్రభుత్వాన్ని కానీ కదిలించే విధంగా ఆ రోజు సోషల్ మీడియా కీలకంగా పనిచేసింది. ఈరోజు ఈ సోషల్ మీడియా గొప్పగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని మా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇక్కడ వారి టీం అంతా కూడా మమ్మల్ని పిలవడం జరిగింది. నన్ను కానీ, అనిల్ కానీ, దయాకర్ గారు కానీ, మా వెంకట్ గారు కానీ, మా తమ్ముడు. మేము ఒకటే రిక్వెస్ట్ చేసి ఏంటంటే, ఆఫ్టర్ 10 years తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గుడ్ గవర్నమెంట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు 10 years గవర్నమెంట్లో రోల్ చేసిన వాళ్ళు ఫైనాన్షియల్లీ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ఇప్పుడున్న 18 months లోపల రాష్ట్రంలో పేద ప్రజానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో సోషల్ మీడియా పరంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకు మీరు అండగా ఉండాలని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటూ, ఏదైతే మంచి కార్యక్రమాలకు సోషల్ మీడియా సంబంధించిన ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కొంతమంది చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉంటారు, చికిత్స చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. సోషల్ మీడియా ఒక మిత్రుడికి పోస్ట్ చేస్తాడు, పలానాతను హాస్పిటల్లో ఉన్నారు, మీకు ఆర్థికంగా ఎంత సహాయం అయితే అంత సహాయము మీరు వారి కుటుంబానికి చేయాలని చెప్పేసి ఒక సోషల్ మీడియా ఒక ఫోన్పే నెంబర్ కానీ, గూగుల్ పే నెంబర్ ఇస్తారు. కొన్ని వందలాది మంది అతనికి హెల్ప్ చేయగలుగుతారు ఆ సోషల్ మీడియా ఒక పోస్ట్ వల్ల. అంటే ఒక కుటుంబాన్ని ఒక ప్రాణాన్ని నిలబెట్టినటువంటి గొప్ప సబ్జెక్ట్ ఈ సోషల్ మీడియా. మరి అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా, యువతను మంచి దారిలో పెట్టే విధంగా సోషల్ మీడియా ముందుకు పోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, ఎందుకంటే చాలామంది వివిధ కంట్రీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా ఇండస్ట్రీస్ ఉన్న యజమానులు కూడా ఉన్నారు. వారందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఏంటంటే, ఏదైతే సోషల్ మీడియా ద్వారా మీరైతే మంచి కాన్సెప్ట్ తీసుకొని మర్రి శ్రీనివాస్ గారు గొప్పగా ఎవరైతే దాంట్లో సోషల్ మీడియా యాక్టివ్ ఉన్న వాళ్ళకి సన్మానం చేసే విధంగా మా చేతుల మీద అవకాశం ఇచ్చి మమ్మల్ని పార్టిసిపేషన్ చేసే విధంగా వారు పిలిచినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి పేరు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.